సలాం తెలంగాణ న్యూస్ కి స్వాగతం. రాజ్యాధికార దిశగా బీసీలు ఏకం కావాలి. జాతీయ అధ్యక్షులు బర్క కృష్ణ, షాబాద్ మండల అధ్యక్షులు దయాకరాచారి, ఉపాధ్యక్షులు మేరంపల్లి బాలరాజు ఆధ్వర్యంలో మెద్దేనిగూడ గ్రామంలో బీసీ సేన గ్రామ కమిటీ ఎన్నిక. ముఖ్య అతిథులుగా పాల్గొన్న బీసీ సేన జాతీయ అధ్యక్షులు బర్క కృష్ణ, రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి జుబు సుధాకర్, నూతన కమిటీ అధ్యక్షులుగా జిట్టి శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా సిద్ధాపురం శివకుమార్, ప్రధాన కార్యదర్శిగా ఒగ్గు మల్లేష్లను ఎన్నిక అయ్యారు. యువజన కమిటీ అధ్యక్షులుగా చిన్నమౌని రాజేందర్, ఉపాధ్యక్షులుగా సిద్ధాపురం నాగేష్లు ఎన్నిక. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మెద్దేనిగూడ గ్రామంలో బీసీ సేన గ్రామ కమిటీల ఎన్నికలు ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షులు బర్క కృష్ణ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆర్ కృష్ణన్న గత 45 సంవత్సరాలుగా బీసీల హక్కుల, సామాజిక న్యాయం, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలు అభివృద్ధి సాధించే విధంగా పెరగని కృషి చేస్తున్నారన్నారు. మండల స్థాయిలో పేద విద్యార్థులకు సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలు ఉన్నావంటే అది ఆర్ కృష్ణ అన్న కృషి వల్లనే సాధ్యమైందని అన్నారు. నమస్కారం అండి, నేను సలాం తెలంగాణ రిపోర్టర్ మన షాబాద్ మండల్. ఇప్పుడు బీసీ కమిటీ వేసిన మన అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు బర్క కృష్ణన్న గారితో అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు కొన్ని పార్టీల నాయకులు బీసీలకు 42% రిజర్వేషన్ కావాలని ఢిల్లీ కోతుర్రు, గలీలో కోతుర్రు, అన్ని బాగానే ప్రయత్నాలు చేస్తుర్రు. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి లేనిది ఇప్పుడు చేస్తున్నారంటే మాకు గిట్ట బీసీలకు అందరికి సంతోషమే. వివిధ పార్టీలు కలిసి వచ్చినందుకు నాకు సంతోషమే. అదేవిధంగా వాళ్ళు ఢిల్లీకి పోయి 42% రిజర్వేషన్ తీసుకొని అమలు చేపియకపోతే, మీ పోరాటం దిశగా నడవకపోతే మేము గ్రామాన బీసీ అనే కమిటీలు వేస్తున్నాం. మేమే సాధించుకుంటాం. మీరు సాధించకపోతే ఓట్లకు ఎట్లా గ్రామాన బీసీ ఓట్లకు ఎట్లా వస్తారో మేము కూడా బీసీ అని చూస్తుంది. ఎవరైనా 42% రిజర్వేషన్ ఇయ్యని ఎడల రాజకీయ నాయకులు గ్రామాలకు వస్తే బీసీ సేన ఎంట వాడి వాళ్ళని తరుముతామని చెప్పి ఈ సభను కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇన్ని సంవత్సరాల నుంచి బీసీలను మోసం చేస్తున్న అగ్రకుల పార్టీలు ఇప్పుడు బీసీలకు 42% ఇస్తాయంటే మేము నమ్మలేకపోతున్నాం. అయినా మీరు తెస్తామంటే మాకు సంతోషమే. అదేవిధంగా మీరు ఆ 42% కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇయ్యని ఎడల రాజకీయంగా మీరు వచ్చి ఓట్లు అడిగే హక్కు మీకు ఏ అగ్రకుల పార్టీకి లేదు. బీసీల మంతా మేకమవుతాం. ఇండిపెండెంట్ వేసైనా సరే మేము గెలుస్తాం. దానికి గెలవడానికి మా 60% ఉన్న ఓట్లు మేము వేసుకొని గెలవడానికి పెద్ద లెక్క కాదు. ఇన్ని 70 సంవత్సరాల నుంచి మిమ్మల్ని నమ్మినాం. ఇప్పటికిట్ట నమ్మి మోసపోయే రీతిలో మేము లేము. ప్రతి ఒక్క బీసీ చైతన్యవంతమైన గ్రామాన మీరు ఓసీలు మీరు నామినేషన్ వేసిన బీసీలను మేము బీసీ తరపున నామినేషన్ వేపించి గెలిపించుకుంటామని చెప్పుకుంటూ, ఈరోజు అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని స్వీకరించి బీసీల యొక్క ఐక్యతను సదా ఎల్లవేళలా ఎల్లప్పుడూ